ఎక్కువసేపు ప్రార్థన చేయాలి అనుకుంటున్నావు కానీ ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నావు కదా. ఎలా నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, ఎలా దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్న నీకే ఈ రోజు నేను 7 మెట్ల ధ్యానం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను నాన్న. జాగ్రత్తగా ఆలకించు. మొదటి మెట్టు మనోనిదానం. అంటే నీ మనస్సును పూర్తిగా దేవుని మీద లగ్నం చేయటమే మనోనిదానం. నీ ఆలోచన మొత్తము, నీ ధ్యాస మొత్తము, నీ కాన్సన్ట్రేషన్ మొత్తము, నీ దృష్టి, నీ ఏకాగ్రత మొత్తం దేవుని మీదే ఉండాలి. అలా ఉంటేనే నువ్వు ఎక్కువ సమయం ప్రార్థించగలుగుతావు. నువ్వు మనుషుల మీద నీ ఆలోచన పెడితే నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేయలేవు. నువ్వు దేవుని మీద కాకుండా నువ్వు వేరే వాటి మీద మనసు నిలిపావంటే నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేయలేవు. అందుకే మొదటిది నీకు కావాల్సింది మనోనిదానం. దేవుని మీద నీ మనసును లగ్నం చేయటం. మనోనిదానం తర్వాత రెండో మెట్టు పాపపు ఒప్పుకోలు. నీ పాపపు స్థితిని దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకో. నీ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టు. పశ్చాత్తాపపడు. నీ పాపాలన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుడు నీకు ఏది జ్ఞాపకం చేస్తున్నాడో, ఏ పాపాలైతే నువ్వు చేశావో వాటన్నిటినీ దేవుని సన్నిధిలో యథార్థంగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. పాపపు ఒప్పుకోలు తర్వాత మూడో మెట్టు తీర్మానం. ఒక తీర్మానం తీసుకో. ఏ బానిసత్వంలో ఎంతవరకు ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏది ఎంతవరకు విడిచిపెట్టలేకపోయావో, ఇప్పుడు పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఇక మీదట నేను ఆ పాపము చెయ్యను అని ఒక తీర్మానం తీసుకో. ఇప్పుడు దాకా అబద్ధాలు ఆడావా? ఇక మీదట నేను అబద్ధాలు ఆడనయ్యా, నేను ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా. తీర్మానం తీసుకున్న తర్వాత సమర్పణలోనికి రా. తీర్మానం అయిపోయిన తర్వాత దేవా, నా జీవితం ఇప్పటి వరకు నీకు ఉపయోగకరంగా లేదయ్యా, కానీ ఇప్పుడు నుంచి నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా. సమర్పణలోనికి రా. నీ తలాంతులు దేవునికి సమర్పించు. నీ బలము దేవునికి సమర్పించు. నీ ఆరోగ్యము దేవునికి సమర్పించు. నీ శక్తినంతటిని దేవునికి సమర్పించు. సమర్పణలోనికి రా. నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. సమర్పణ అయిపోయిన తర్వాత నీ హృదయం మొత్తం స్తుతితో నిండిపోవాలి, ఆరాధనతో నిండిపోవాలి. దేవుణ్ణి ఆరాధన చేయి, స్తుతియాగము చేయి. దేవుణ్ణి ఆరాధించు. దేవుణ్ణి కొనియాడు. పాటలు పాడుతూ ఆరాధిస్తావో, చప్పట్లు కొడుతూ ఆరాధిస్తావో, లేకపోతే దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆరాధిస్తావో ఆరాధించు. తర్వాత ఆరో మెట్టు ప్రార్థన. ప్రార్థనలో నువ్వు ఏదైతే ఎవరి గురించి అయితే ప్రార్థన చేయాలనుకుంటున్నావో వాటన్నిటిని అంశాలుగా రాసుకో. వాటన్నిటి గురించి ఒకటి తర్వాత ఒకటి నువ్వు ప్రార్థన చేయి. ఆ అంశాలన్నిటి గురించి నువ్వు విశ్వాసంతో ప్రార్థించిన తర్వాత ఆమెనని చెప్పి నువ్వేం చేస్తావంటే లేచి వెళ్లిపోతావు. కానీ మనం చేసే తప్పు అదే. ఆఖరి మెట్టు కనిపెట్టుట. అంటే దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత దేవుడు నన్ను ఎలా దర్శిస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడా, దర్శనం ద్వారా మాట్లాడతాడా, ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడా తెలియదు, కానీ ఆయన మాట్లాడతాడు. నువ్వు కనిపెట్టు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నువ్వు వేచి ఉండు, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండు. దేవుడు ఖచ్చితంగా తన మెల్లని చల్లని స్వరముతో నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా ఈ 7 మెట్ల ప్రార్థన కనుక నువ్వు చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన జీవితాన్ని, నీ ప్రార్థన సమయాన్ని అభివృద్ధి చేస్తాడు. ఇంకా నువ్వు దేవుల్లో బలపడిన దానివి, బలపడిన వాడివి అవుతావు. ఇంకెందుకు ఆలస్యం నాన్న, ఇప్పుడే ప్రార్థన చెయ్యి.